ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పట్ట పగలే అతి కిరాతకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉరికించి మరీ చంపేశారు. గొడ్డలితో అతి కిరాతకంగా దుండగులు వచ్చి దాడి చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు ఇప్పటికే తెలిసింది. అయితే భజన తండా శివారులో ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసి పారిపోయారు. పార్థసారథి అనే వ్యక్తిని హత్య చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే పార్థసారథిని గొడ్డలితో నరికి చంపినట్లు ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే దంతాలపల్లి స్కూల్లో పార్థసారథి హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. సో భద్రాచలం నుంచి దంతాలపల్లి స్కూల్ కు వస్తుండగా వెంటాడి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే హత్యాస్థలానికి పరిశీలించడానికి జిల్లా ఎస్పీ సుధీర్ కూడా అక్కడ చేరుకున్నారు. దాని తర్వాత దుండగుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. అసలు ఎవరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తనని ఎందుకు చంపాల్సి వచ్చింది, అది కూడా అంత కిరాతకంగా పరిగెట్టించి వేటాడి మరి ఎందుకు అలా పగతో ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా ఇంకా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇదే ఘటనపైన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. వారిని తెలుసుకుందాం. యశ్వంత్, చెప్పండి, అసలు ప్రభుత్వ ఉద్యోగికి ఎందుకు ఇలాంటి చావు ఏర్పడింది? ఇలాంటి దౌర్జన్యమైన దారుణమైన హత్య చేయాలి అని అంటే తను ఏమన్నా ఇల్లీగల్ అఫైర్స్ లో పాల్పడ్డారా, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అసలు హత్య చేసింది ఎవరు అన్న దానిపైన ఏమన్నా సమాచారం ఉందా యశ్వంత్? మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామున పంట పొలాలను ప్రభుత్వ గుడ్డలితో నరికి కిరాతకంగా చంపేశారు. ఎవరైతే ఉన్నారో తలపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు బాపులే గురుకులంలో హెల్త్ సూపర్వైజర్ గత ఏడాది నుండి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా ఉగాది, రంజాన్ 2 days పాఠశాలకు సెలవులు రావడంతో తన స్వగ్రామమైన భద్రాచలానికి వెళ్లాడు. సెలవులు ముగియడంతో ఈ రోజు తెల్లవారుజామున భద్రాచలం నుండి విధులు నిర్వహిస్తున్న క్రమంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా సమీపం రాగానికి పక్కనే ఉన్న మిర్చి తోటలో పక్కనే అతని బండి పడివేసి ఉంది. అతను డెడ్ బాడీ ఆ పంట పొలాలు అతి కిరాతకంగా పడివేసి ఉంది. దీన్ని చూసిన అప్పుడే భజన తండకు సంబంధించిన కొంతమంది రైతులు బండి పక్కకు పడివేయడానికి గమనించి ఏం జరిగిందో అని పరిశీలించగా అక్కడ ఒక మృతదేహం ఉంది. వెంటనే గమనించి దానికి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తో పాటు తన పోలీసు బృందం ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా విచారణ చేపడుతున్నారు. డాగ్ స్క్వాడ్ మరి క్లోజ్ కూడా దీనికి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఎవరైతే హెల్త్ సూపర్వైజర్ సంబంధాలు ఉండేది, దీంతో పాటుగా అక్కడ ఉన్న మొత్తం పేరెంట్స్ తో కూడా సత్సంబంధాలు కూడా ఉన్నాయి అక్కడ కొలిక్స్ చెప్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున ఈ హత్య అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. అయితే ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటి వరకు ఎవరికి తెలియలేదు. కుటుంబ సభ్యులు కూడా ఇక మృతదేహానికి సంబంధించి కూడా సమాచారం అందించారు పోలీసు వాళ్ళు. ఆ మృతునికి సంబంధించిన కుటుంబీకులకు కూడా సమాచారం అందించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా మృతదేహానికి సందర్శించడం కోసం వస్తున్నారు. దానికి సంబంధించిన కొలీగ్స్ ఎవరైతే ఈ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నారో దానికి సంబంధించిన వారందరూ కూడా వచ్చి కన్నీరు మున్నీరుగా కొంతమంది స్టూడెంట్స్ కూడా హెల్త్ సూపర్వైజర్ పార్థసారథి డెడ్ బాడీ దగ్గరకు వచ్చి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పార్థసారథి ఇటు కుటుంబ కలహాలా లేకుంటే కుటుంబమైన సమస్యలు వచ్చాయని కూడా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు పట్టపగల ఒక హత్య కిరాతకంగా ప్రభుత్వ ఉద్యోగిని కూడా కిరాతకంగా చంపడం కూడా జిల్లా మొత్తం ఉలికిపడిందని చెప్పవచ్చు. అయితే సుధీర్ రామ్నాథ్ కేకన్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి క్లోజ్ టీమ్ డాక్టర్ సంయుక్తంగా కూడా హత్యకు సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. లక్ష్మి, మరి యశ్వంత్, ఇప్పటికే అక్కడ ఘటనా స్థలంకి చేరుకున్న పోలీసులు ఏమంటున్నారు, లేదంటే అది ఎప్పటి లోపల దర్యాప్తు చేస్తారు, దానికి తగ్గ ఎవిడెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? అసలు పోలీసులు దీని గురించి ఎలా స్పందిస్తున్నారు యశ్వంత్? అయితే మృతులు ఎవరైతే పార్థసారథి ఉన్నారో అతని భద్రాచలం జిల్లా గవర్నమెంట్ అతనికి సంబంధించిన కుటుంబీకులు మొత్తం కూడా జిల్లాలో ఎవరు అందుబాటులో లేకపోవడం మూలంగా కొంచెం పోలీసులు ఆ విచారణలో కొంచెం దాని వైపుగా అడుగులు వేస్తున్నారు. అయితే ముఖ్యంగా అది కొలీగ్స్ తో ఇప్పటికే పోలీసు వారు మాట్లాడారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో విషయం తెలియనుంది. లక్ష్మి, ఎస్, మరి యశ్వంత్, ఈ ఘటన పట్టబగలే జరిగింది కాబట్టి ఎవరైనా చూసారా, లేదంటే స్థానికులు అక్కడ ఈ ఘటన జరిగే సమయంలో ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? అయితే ఎవరైతే పార్థసారథి ఉన్నారో అతను భద్రాచలం సెలవులు రావడంతో తన స్వగ్రామమైన కొత్తగూడ భద్రాద్రి జిల్లాకు సంబంధించి 2 రోజుల క్రితం వెళ్ళాడు. సెలవులు మిగడం ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే తన ద్విచక్ర వాహనం మీద దంతాలపల్లి డ్యూటీకి వస్తున్న సమీపంలో తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఎవరు గమనించలేదని కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం ఉదయం మధ్యాహ్నం జరుగుతూ మాత్రం ఏదో విషయాన్ని కూడా గుర్తించే అవకాశం ఉంది. కానీ తెల్లవారుజామున జరిగింది కాబట్టి
పూర్తిగా ఎవరు గుర్తించలేదని కూడా తెలుస్తుంది లక్ష్మికి. మొత్తానికి తెల్లవారుజామున ఎందుకు ఉంచుకున్నారు, ఎన్ని రోజుల నుంచి రిక్కి నిర్వహిస్తున్నారు అనే విషయం కూడా పోలీసు దర్యాప్తులో వెళ్ళనుంది. మరి యశ్వంత్, ఈ హత్యకి అసలైన కారణం ఏమంటున్నారు? ఎవరితో అన్నా తగాదాలు లేదా గొడవలకి తరచూ వెళ్లేవాడా, లేదంటే పార్థసారథి వ్యక్తిత్వం ఎలాంటిది అని చెప్తున్నారు? పార్థసారథి గత ఏడాది క్రితం గురుకులంలో కొత్తగా రిక్రూట్ అయిన గురుకులంలో ఉద్యోగం సంపాదించాడు. చాలా ఏడాది నుండిగా గురుకులంలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. ఇది కొలీగ్స్ తో పాటు ఇటు తనకు సంబంధించిన స్టూడెంట్స్ తో పాటు మొత్తం కూడా దంతాలపల్లి ఏరియాలో మొత్తం సత్సంబంధాలు ఉండేది. మంచి యాక్టివ్ పర్సన్, ఎవరితో కాంట్రవర్సీ కూడా తన ఉద్యోగం చేసే పరిస్థితుల్లో లేదని కూడా ఇక్కడ కొలీగ్స్ చేశారు. అయితే ఈ హత్య గల కారణం కేవలం కుటుంబ వైపు మాత్రమే ఉండవచ్చు అనేవి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు మాత్రం ఇటు కుటుంబ సభ్యుల నుండి ఇటు తన వ్యక్తిగతంగా ఆర్థిక సమస్యలు కూడా కుటుంబ సమస్యలు అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి విషయాలు మాత్రం మనకు తెలియనుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యశ్వంత్. అయితే మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే భజనతండా శివారులో ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేశారు. పార్థసారథిని గొడ్డలితో నరికి చంపేశారు దుండగులు. దంతాలపల్లి స్కూల్లో పార్థసారథి హెల్త్ సూపర్వైజర్ గా పనిచేసేవాడు. అయితే భద్రాచలం నుంచి దంతాలపల్లి స్కూల్ కు వస్తుండగా వేటాడి వేధించి అతి కిరాతకంగా చంపి వెళ్లిపోయారు గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు. అయితే హత్యాస్థలానికి పరిశీలించడానికి జిల్లా ఎస్పీ సుధీర్ రంగనాథ్ కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మరో 24 గంటల్లో కూడా ఏంటి ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా వెల్లడిస్తాము అని కూడా ఎస్పీ మాటలు వింటాం.